నేచురల్ స్టార్ నాని టైం ఇప్పుడు బాగుంది. ప్రశాంతి తిపినేనితో కలిసి నాని ప్రొడ్యూస్ చేసిన కోర్టు మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇంతవరకు హిట్ ఫ్రాంచైజీలో విశ్వక్సేన్, అడవి శేషు హీరోలుగా నటించగా ఇప్పుడు థర్డ్ కేసును నానినే టేకప్ చేశాడు. డైరెక్టర్ శైలేష్ కొలను హిట్ 3లో నానిని అర్జున్ సర్కార్ గా సిల్వర్ స్క్రీన్ పై ప్రజెంట్ చేశాడు. హిట్ 3 మూవీకి పిల్లలను, వయసు మీద పడిన వారిని దూరంగా ఉండమని నాని రిలీజ్ కు ముందే ఎందుకు హెచ్చరించాడో తెలుసుకుందాం. అర్జున్ సర్కార్ వైజాగ్ హిట్ టీంలో ఎస్పీ. వేర్వేరు ప్రదేశాల్లో వేర్వేరు వ్యక్తులు ఒకేలా 2 హత్యలు చేస్తారు. వాటిలోని సారూప్యత అర్జున్ సర్కార్ను ఆలోచనలో పడేస్తుంది. సంబంధం లేని వ్యక్తులు, సంబంధం లేని మనుషులను ఇలా ఎందుకు హత్య చేస్తున్నారనే సందేహం కలుగుతుంది. అలా దేశవ్యాప్తంగా 13 హత్యలు జరుగుతాయి. ఒకే తరహాలో హత్యలు చేస్తున్న ఈ వ్యక్తుల మోటో ఏంటి? వాళ్ళు ఎందుకింత క్రూయల్గా మనుషులను చంపుతున్నారు అనే దానిపై తన అసిస్టెంట్స్ వర్ష, దివాకర్ సాయంతో బాస్ నాగేశ్వరరావు కనసన్నల్లో ఈ ఆపరేషన్ను టేకప్ చేస్తాడు. దాంతో కథ శ్రీనగర్ నుండి బీహార్ మీదుగా అరుణాచల్ ప్రదేశ్కు సాగుతుంది. ఈ హత్యల వెనుక సిటీకే క్యాప్చర్ టార్చర్ కిల్ అనే డార్క్ వెబ్సైట్ ఉందని తెలుసుకుంటాడు. ఆ సైకో గ్యాంగ్ ఆటలను అర్జున్ సర్కార్ ఎలా కట్టించాడు? తల్లి లేని అర్జున్ సర్కార్ జీవితంలోకి పిల్ల తెమ్మెరలా వచ్చిన మృదుల అతని ఆపరేషన్కు ఎలా సహకరించింది అనేదే హిట్ 3 కథ. రొటీన్కు భిన్నమైన కేసులను టేకప్ చేసి సైలెంట్గా వాటిని సాల్వ్ చేసే సంస్థ హిట్. తొలి 2 సినిమాల్లో డిఫరెంట్ కేసులను అందులో హీరోలు టేకప్ చేస్తారు. వాటితో పోల్చితే ఇది చాలా డిఫికల్ట్ కేస్. పైగా దేశవ్యాప్తంగా జరుగుతున్న హత్యలకు సంబంధించింది. ఇందులోని సైకో గ్యాంగ్ చేసే అరాచకాలు చూస్తే ఎవరికైనా రక్తం మరిగిపోవాల్సిందే. అసలు ఇలాంటి వారు మన మధ్య సాధారణ వ్యక్తుల్లా ఎలా తిరుగుతుంటారా అనే సందేహము కలుగుతుంది. కానీ కాస్తంత లోతుగా విషయాలను అధ్యయనం చేస్తే ఇలాంటి వాళ్ళు ప్రతి చోట ఉన్నారనేది అర్థమవుతుంది. సహజంగా ఏ హీరో అయినా తనకు ఇమేజ్ ఏర్పడాలని కోరుకుంటారు. అయితే దాన్ని పొంది కొంతకాలం ఎంజాయ్ చేసిన తర్వాత మొనాటనీగా భావించి ఆ ఇమేజ్ను బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తారు. నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం అదే పొజిషన్లో ఉన్నారేమో అనిపిస్తోంది. ఇమేజ్ చట్రం నుండి బయటపడాలని, తనని తాను మాస్ హీరోగా, డిఫరెంట్ స్టోరీస్ చేసే హీరోగా జనాలు గుర్తించాలనే కోరిక అతనిలో ఇప్పుడు బలంగా ఉన్నట్టు అర్థమవుతోంది. దసరా మూవీ నుండి అది స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా వచ్చిన హిట్ 3 చిత్రం కూడా అదే కోవకు చెందింది. సినిమా ప్రారంభమే ఓ హై నోటుతో మొదలైంది. ఆ తర్వాత హీరోయిన్ ఎంట్రీతో ఇదే అందమైన ప్రేమ కథగా మారింది. ఫ్యామిలీ ఆడియన్స్ కంఫర్ట్ జోన్లోకి వెళ్తున్న సమయంలో కథ ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది. ఇక ద్వితీయార్థం మొత్తం సైకో బ్యాచ్ను అంతమొందించడమే ప్రధానంగా సాగింది. ఆ క్రమంలో అర్జున్ సర్కార్ ఊచకోతకు అంతు లేకుండా పోయింది. దాదాపు 25 నిమిషాల పాటు సాగే ఈ ఎపిసోడ్ను రెగ్యులర్ మూవీ గోయర్స్ ఎంతవరకు తట్టుకుంటారనేది సందేహమే. పైగా ఫ్యామిలీ హీరో ఇమేజ్ ఉన్న నాని నుండి ఈ స్థాయి హింసను వారు ఊహించి కూడా ఉండరు. అయితే ఇప్పటికే దసరా సినిమాతో నాని కొంతవరకు తన అభిమానులను ప్రిపేర్ చేశాడు కాబట్టి వారికి మాస్ ఆడియన్స్కు హిట్ 3 బాగానే కనెక్ట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. సినిమా ప్రారంభం నుండి యాక్షన్ ఉన్న వాటికి ఓ మోటో ఉంటుంది. కానీ క్లైమాక్స్ ఫైట్లో మోటోను హింస, అరాచకం డామినేట్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఇటీవల వచ్చిన కొన్ని సినిమాలను చూస్తే వాటిలో వైలెన్స్ హద్దులు మీరి అవసరానికి మించి ఉంటున్నదనేది స్పష్టంగా బోధపడుతుంది. అలా వచ్చిన సినిమాల్లో ప్రధానంగా శైలేష్ కొలను మీద యానిమల్, కిల్, మార్కో వంటి చిత్రాల ప్రభావం ఉందేమో అనే సందేహం హిట్ 3 చూశాక కలగక మానదు. భయంకరమైన హింస ఉన్న ఈ చిత్రాలను ప్రేక్షకులు ఆదరించారు కాబట్టి తమ చిత్రాన్ని ప్రేక్షకులు హిట్ చేస్తారని హిట్ 3 దర్శక నిర్మాతలు భావించారేమో. కథాంశం పరంగా వాటికి వీటికి ఎంతో తేడా ఉంది. అయితే సైకో గ్యాంగ్ను ఎదుర్కొనే క్రమంలో హీరో కూడా సైకోగా మారాల్సిన అవసరం లేదనే విషయం మేకర్స్ గుర్తిస్తే బాగుండేది. అర్జున్ సర్కార్ పాత్రలోని డెప్త్ను అర్థం చేసుకుని నాని చక్కని అభినయాన్ని ప్రదర్శించాడు. ఈ దేశం కోసం, ఇక్కడి పౌరులను రక్షించడం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు సిద్ధపడే పోలీస్ ఆఫీసర్గా బాగా చేశాడు. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకు ఆ టెంపోను చక్కగా మెయింటైన్ చేశాడు. అతని సహాయకురాలుగా కోమలి ప్రసాద్ బాగా చేసింది. అలానే సిద్ధు జొన్నలగడ్డ అన్న చైతన్య కాస్తంత భిన్నమైన క్యారెక్టరైజేషన్తో మెప్పించాడు. హీరోయిన్ శ్రీనిధి శెట్టి 2 డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్లో
కనిపించింది. లవర్గా క్యూట్గా బాగుంది. కానీ ఆ తర్వాత పోషించిన పాత్ర ఔచిత్యాన్ని దర్శకుడు సరిగా ఎలివేట్ చేయలేదు. అడవిశేష్ క్లైమాక్స్ లో మెరుపులా ఎంట్రీ ఇచ్చాడు. ఇక మీడియాలో ప్రచారం జరిగినట్టే ఏసీపీ వీరప్పన్గా కార్తీ ఎండింగ్ లో ఎంట్రీ ఇచ్చాడు. సో హిట్ 4కు అతనే హీరో అని మేకర్స్ చెప్పకనే చెప్పేశారు. అమిత్ శర్మ, శ్రీనాథ్ మాగంటి, రావు రమేష్, సమతిరకని, సూర్య శ్రీనివాస్ తదితరులంతా బాగానే చేశారు. సాంకేతిక నిపుణుల పనితనం చెప్పుకోదగ్గదే. షాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీ, మిక్కీ జే మేయర్ నేపథ్య సంగీతం సినిమాలోని సన్నివేశాలను ఎలివేట్ చేసేలా ఉన్నాయి. నాని మొదటి నుండి చెబుతున్నట్టు ముందు వచ్చిన హిట్ చిత్రాలు 2 ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కాగా ఇది క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్. సో ఆ జోనర్ ఇష్టపడేవారు ఎంజాయ్ చేస్తారు. నాని ఇది వైలెంట్ మూవీ అని ఎంత గట్టిగా చెప్పినా అడ్వాన్స్ బుకింగ్స్ భారీగానే ఉన్నాయి. పైగా ఇది పాన్ ఇండియా స్థాయిలో వస్తుండడంతో ఓపెనింగ్స్కు వీకెండ్ కలెక్షన్లకు కొద ఉండదు. రన్ ఎలా ఉంటుందనేది వేచి చూడాలి.